పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. 3 ఏళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నుంచి కోలుకొని మళ్ళీ మామూలు జీవితం గడుపుతున్నాం అనుకునేలోపే మరో మహమ్మారి దాపరించింది. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో మళ్లీ దాపరించింది కరోనా మహమ్మారి. ఈసారి హ్యూమన్ కరోనా రూపంలో ప్రత్యక్షమైంది. కోల్కతాలో ఓ మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నెల 17న కోల్కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గత 15 రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న మహిళకు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం సౌత్ కోల్కతాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ హ్యూమన్ కరోనా సోకినట్లు ఎలా నిర్ధారించుకోవాలి? దీని లక్షణాలేంటో చూద్దాం. తలనొప్పి, జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి లక్షణాలు తీవ్రమైతే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. హ్యూమన్ కరోనా కార్డియోపల్మరీ వ్యాధి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ వైరస్ ను ముందుగానే అరికట్టడం ఎలా? కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలే హ్యూమన్ కరోనా విషయంలో కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, పదే పదే చేతులతో చెవి, ముక్కు, నోటిని తాకకుండా ఉండటం, అనారోగ్యంగా అనిపిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, సామాజిక దూరం పాటించడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు మూసుకోవడం, పరిసరాలు, వస్తువులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలి. హ్యూమన్ కరోనా లక్షణాలకు వ్యాక్సిన్ లేనప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని, ఈ లక్షణాల నుంచి చాలా మంది స్వయంగా కోలుకుంటున్నారని అంటున్నారు. ఎక్కువగా పండ్ల రసాలు, నీళ్లు తాగడం, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే హ్యూమన్ కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.